ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 30వ తేదీ. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు మరణము కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు. అతన్ని విడిపించడానికి సంఘానికి మానవ పరంగా అధికారం గాని శక్తి గాని లేవు. లోక సంబంధమైన సహాయము లేదు. అయితే పరలోకపు సహాయము ఉంది. సంఘస్థులంతా బహు నిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు. దేవుడు తన దూతను పంపాడు. అతడు పేతురును నిద్ర నుండి లేపి కావలి వాళ్ళ మధ్య నుండి బయటికి నడిపించాడు. వాళ్ళు ఇనుప గేటు దగ్గరికి వచ్చేసరికి దానంతటా అదే తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు. నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుప గేటు ఉందేమో. పంజరంలో పక్షిలాగా నీ రెక్కలు ఆ ఇనుప కడ్డీలకేసి కొట్టుకుంటున్నాయేమో. నువ్వొక రహస్యం నేర్చుకోవాలి. నమ్మిక గల ప్రార్థన. నువ్వు ఇనుప గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది. ఆనాటి సంఘస్థులు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి, అవసరమైన బాధలకు నువ్వు లోనవ్వకుండా తప్పించుకోగలవు. దుర్వారమైన ఆటంకాలు మాయమైపోతాయి. నీ సొంత విశ్వాసముతో కాక దేవుడిచ్చిన విశ్వాసముతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనములో చెరసాల్లో ఉన్న ఆత్మలెన్నో ఏళ్ల తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురు చూస్తున్నాయి. క్రీస్తులోని ప్రియులు సైతాను బంధకాల్లో ఉన్నారు. నమ్మికతో కూడిన నీ ప్రార్థన వల్ల విముక్తులవుతారు. అత్యవసర పరిస్థితుల్లో అత్యాశక్తితో ప్రార్థించాలి. మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి. కర్మేలుపై ఏలియా నేల మట్టుకు వంగి తన మోకాల మధ్య తలను పెట్టుకొని ప్రార్థించాడు. అది ప్రార్థనంటే. మనిషే ప్రార్థనగా మారాడు. వ్యక్తిత్వమంతా దేవునితో లీనమైంది. మాటలేవి ఉచ్చరించలేదు. మాటల్లో ఇమడనంత ఆవేదన పూరితంగా ఉంటుంది. ప్రార్థన ఒక్కసారే దేవునితో ఐక్యమై దుష్ట శక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రార్థనకి తిరుగులేదు. ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరం. ఉచ్చరింప శక్యము గాని మూలుగులు, దేవుడు నిరాకరింప శక్యము గాని ప్రార్థనలు. ప్రైజ్ ది లార్డ్.